హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మిస్టర్ పవన్. ఈరోజు యూక్రెయిన్ యూనివర్సిటీ వారికి సంబంధించి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు ఒక శుభవార్త. టోఫెల్స్ కార్డు మీద వీసాలు రావని చెప్పేసి కొంతమంది కన్సల్టెన్సీ వారు తెలియచేశారు. కానీ వారు నిన్న పోస్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. ఈరోజు వీసా అనేది టోఫెల్ కార్డ్ మీద రావటం జరిగింది. సో ఎవరైతే ఉన్నారో ఆ కన్సల్టెన్సీ రన్ చేసేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి నేను తెలియచేసేది ఏంటంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తున్నట్లయితే విత్ ప్రూఫ్ తోటి ప్రొవైడ్ చేస్తే స్టూడెంట్స్ ప్యానిక్ అవ్వకుండా ఉంటారు. నువ్వొక్కడివి ఫెస్టివల్ కరెక్ట్‌గా జరుపుకుంటే సరిపోదు కదా! రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ సంక్రాంతి అనేది అనేక మంది స్టూడెంట్స్ చాలా సంతోషకరంగా జరుపుకోవడానికి పల్లెటూరులో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి సంక్రాంతి పండుగ ముందు టైంలో వీసాలు రావని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసి మీరు అట్లా వెళ్ళిపోవటం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా చెప్పారు అని చెప్పేసి అంటే అది విత్ ప్రూఫ్ తోటి తెలియచేసినట్లయితే స్టూడెంట్స్ ప్యానిక్ అవుతారా అనేది పక్కన పెట్టేస్తే స్టూడెంట్స్కి ఒక క్లారిటీ వస్తుంది. మీకు ఎటువంటి ప్రూఫ్ లేకుండా మీరు ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసి నా పని అయిపోయింది అన్నట్లుగా ఇవ్వటం అనేది ఇది చాలామంది విద్యార్థులకి చాలా ప్యానిక్ అవుతూ చాలా డైరెక్ట్గా నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తారనమాట. అన్న మీరు దీని మీద ఒక వీడియో చేయండి అన్న, ఆ యొక్క వ్యక్తికి కౌంటర్ అనేది ఇవ్వండి అన్న. లేదు అని చెప్పేస్తానంటే అతను చెప్పేదే రైట్ అన్నట్లుగా అతనిలో ఉన్నటువంటి గర్వం మాకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది అని చెప్పేసి స్టూడెంట్స్ నన్ను పర్టికులర్గా నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తారనమాట. సో దాని గురించి నేను ఇప్పుడు యూట్యూబ్లో వీడియో చేయడం జరుగుతుంది. లేదు అని అంటే నేను దాని గురించి లైట్ తీసుకున్నామని. ఇప్పుడు ఏంటంటే అతనికి కౌంటర్ ఇవ్వలేదనుకోండి, అతను చెప్పేదే నిజం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు. ఏంటంటే విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఎవరో మీకు ఈ టైం కల్లా తెలిసిపోయి ఉంటుంది. ఎవరో చింటూనో బంటూనో లేదో ఆ రెక్కలేని పక్షినో ఏదో ఆ వ్యక్తి అయితే తెలియజేశాడు రెడ్ ఫ్లవర్స్. ఆ రెడ్ ఫ్లవర్స్ అనే వంటి వ్యక్తులకు నేను తెలియజేసేది ఏంటంటే ఈ వీడియో ద్వారా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నట్లయితే దయచేసి ప్రూఫ్ తోటి తెలియజేయండి. లేదు అని చెప్పేసానంటే మీరు వెబ్సైట్ అయినా కరెక్ట్గా ప్రాపర్గా చెక్ చేసి ఆ కాలేజీ వాళ్ళదైనా మైగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళదైనా ఏమేమి ఉన్నదనేది ప్రాపర్గా స్టూడెంట్స్కి తెలియజేసినట్లయితే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వటం అనేది ఎక్కువగా జరుగుతుంది. అలా లేదు అని చెప్పేసానంటే ఇంకా మీకున్నటువంటి నేమ్ కూడా ఇదైపోతుంది. మీరు ఇప్పుడు చెప్పారు వీసాలు రావు నన్ను కన్సల్ట్ అవ్వమని చెప్పేసి, ఇప్పుడు వీసాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరు వెళ్ళి కన్సల్ట్ అవుతారు? అది మీరు తెలియచేయండి దయచేసి. దీనికి కౌంటర్ అనేది పడాలండి. కౌంటర్ పడకపోతే ఎట్లా? ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎక్కువగా సైప్రస్ వెళ్తున్నారు. అలాంటి వ్యక్తులకి ఇన్ఫర్మేషన్ అనేది నేనే సైప్రస్ వెళ్ళొచ్చాను నాకే అన్నీ తెలుసు అనే విధానం అనేది చాలా రాంగ్. ఇదైతే నేను తెలియజేస్తున్నాను. దయచేసి అప్డేట్ ఇస్తున్నాము అని అంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ విత్ ప్రూఫ్ తోటి మీరు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ స్టూడెంట్స్ దోస్ హూ ఆర్ గెటింగ్ వీసాస్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. అండ్ మోర్ ఓవర్ ఇంకా కొన్ని కాలేజెస్కి అయితే మాత్రం వీసాస్ అనేది మ్యాక్సిమం అనేది లేదండి. ఆ కాలేజెస్ వచ్చేలాకి ఏంటంటే అక్టోబర్కి సంబంధించి 100 స్టూడెంట్స్నే తీసుకుంటారు. ఆ 100 స్టూడెంట్స్ అనేది అయిపోయింది అని అంటే మీరు టోఫెల్ స్కోర్ తోటి ఎదురు చూస్తున్నట్లయితే దయచేసి ఆ స్కోర్ అనేది మర్చిపోయి వేరే స్కోర్ కార్డ్ అనేది రీప్లేస్ చేసి మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు త్వరలో వీసా వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. అంతేకాని మీ కన్సల్టెన్సీ వారిని మాత్రం గట్టిగా అడగండి ఎందుకు లేట్ అవుతుంది అని చెప్పేసి. నేను చెప్పే వీడియో కూడా నమ్మొద్దండి. నాది కూడా మిడిమిడి జ్ఞానం అయ్యి ఉండొచ్చు. ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదనుకుంటే నన్ను సబ్స్క్రైబ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. నేను ఒకటే చెప్తాను ఎవరికైనా కానివ్వండి, నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితేనే నన్ను ఫాలో అవ్వండి, లేదంటే ఫాలో అవ్వద్దు. నేను అంతకుముందు కూడా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. ఏమని చెప్పాను? మీ కన్సల్టెన్సీ అతను ఏది చెప్తాడో అదే నిజం అని చెప్పేసి అన్నాను. అంతేకాని నేను ఎవరిని ఎక్కడ తప్పు చేస్తే ఎక్కడ వీడియో అనేది క్రియేట్ చేయలేదు. కానీ ఇక్కడ ఏంటంటే అతనికి ఆ కాలేజీ తోటి సంబంధం లేకపోయినా కానీ ఆ కాలేజీ గురించి వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి అసలు రావని చెప్పేసి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా రాంగ్. సో మీరైనా మా స్టూడెంట్స్ దయచేసి తెలుసుకోండి ఎవరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఎవరికి యూస్ఫుల్ అవుతుంది, ఎవరు మేము ఇచ్చే సమాచారం వల్ల ప్యానిక్ అవ్వకుండా ఉంటున్నారు అనేది తెలుసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాని ఇక్కడ ఎవరు బ్లేమ్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. దయచేసి అందరూ సంక్రాంతి ఫెస్టివల్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అందరికీ అడ్వాన్స్ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ యువర్స్ పవన్.